ఇక్కడ కళ్యాణ మండపం దగ్గరికి వస్తున్నారు, కళ్యాణం కూడా ఉంది. అమ్మంగా కళ్యాణం చూడొచ్చు. ఒక్క పూట ఆపుకుంటే ఎన్ని రోజులు ఉంది పండగ, ఇంకా ఏమంతా
గోడ సునీల్ కుమార్ స్వామి గారు ప్రముఖ శ్రీదుర్గ క్రీడాధిపతి ఈ ఆహ్వానం ఉత్తరవస్తుగా మనం కొట్ట అధ్యక్షులు గారు ఆర్ఎస్ఎస్ ప్రభావం సంజీవ్ నెల్లూరు వేదికని అలంకరించవలసిందిగా మనం బాలు కొండారెడ్డి గారు వేదికని అలంకరించవలసిందిగా గోడ సునీల్ కుమార్ స్వామి గారు ప్రముఖ శ్రీదుర్గ క్రీడాధిపతి ఈ ఆహ్వానం ఉత్తరవస్తుగా మనం కొట్ట అధ్యక్షులు గారు ఆర్ఎస్ఎస్ ప్రభావం సంజీవ్ నెల్లూరు వేదికని అలంకరించవలసిందిగా మనం కదిరి రంగారావు గారు ఎస్ఎస్ఎఫ్ ఎక్కడున్న వేదిక పైడి రమాదేవి సప్తాంగరంగా వేదికని అలంకరించవలసింది నేలపాటి రాణమ్మ సభా అధ్యక్షులుగా సత్యవ స్వామి గారిని వేదికని అలంకరించవలసిందిగా మనం చేస్తున్నాం. హలో అందరినీ హర్షవర్ధనం. సోమవారి వేదిక మీద ఉన్నటువంటి పద్మాలకు నమస్కరించుకొని వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన వెంటనే పెద్దవాళ్ళ చేసిన అందరూ వచ్చినందుకు కలిగేరి గ్రామ ప్రజలు అందరూ తరఫున ధన్యవాదాలు. ఇప్పుడు జ్యోతి ప్రజల పెద్దవాళ్ళ చేత జరుగుతుంది. జ్యోతి ప్రజల అనంతరం మహిళా కళ్యాణాలు అంజమ్మ గారు, మల్లేశ్వరి గారు, చౌడమ్మ గారు స్వామివారి సత్కారం. కోట సునీల్ కుమార్ శర్మ గారు, వేదిక మీద ఉన్నటువంటి మిగతా పెద్దలందరూ కూడా, వేదికను అలంకరించినటువంటి సభ్యులందరికీ కూడా విశ్వ హిందూ పరిషత్ తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని మనం మన యొక్క భారతదేశ అనుమతిని విశ్వ హిందూ యొక్క పరిషత్తు యొక్క మనం అందరం సంఘటితంగా పాల్గొని ఈ కార్యక్రమంలో అందరూ జయప్రదం చేసి మన భారతదేశ యొక్క ప్రతిమను ప్రపంచానికి కావలసిందిగా మనం అందరం కూడా ఆ స్వామివారి తరఫున, శ్రీ సీతారామ స్వామి వారి తరఫున మనం కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. సోమవారికి మహిళా కార్యకర్తలు వచ్చిన సత్కారం తర్వాత మహిళలు మా సురేఖ సైడ్ ఉండమ్మా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ సమర్థతా సేవా ఫౌండేషన్ కలిగిరి మండలం వారి తరఫున స్వాగతం తెలుపుతూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల సందర్భంగా ఈ యొక్క
ఎస్ఎస్ఎఫ్ సమర్థతా సేవా ఫౌండేషన్ మనందరికీ తెలిసిన విషయం. మీ అందరూ ఎస్ఎస్ఎఫ్ అంటే తెలియని రోజుల్లోనే సమర్థతా సేవా ఫౌండేషన్ కి మనందరం మనం అంతా ఒకటే. హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఎటువంటి కష్టం వచ్చినా మనం ఉన్నామని చెప్పి చేసినటువంటి ప్రోగ్రాంలను ఎస్ఎస్ఎఫ్ చాలా చేశాం. అందువల్ల మనం ఎస్ఎస్ఎఫ్ అందరికి తెలుసు కాబట్టి తెలుగు ఆర్ఎస్ఎస్ అనేది మన భారతదేశంలో హిందువులు ఎవరైతే ఉన్నారో ఆ హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ఏకతా మానవత్వం అనే ప్రోగ్రాం ద్వారా హిందువులు ఆయన రావాలని చెప్పి చెప్పింది. ఆర్ఎస్ఎస్ అనేది ఒక మతానికి అంటగట్టేది కాదు, ధర్మం. హిందూ అనేది హిందూ ధర్మం కాబట్టి ఈ హిందూ ధర్మాన్ని ప్రపంచంలో ఎక్కడున్నా శాంతిని కోరుకుంటుంది. ఇప్పుడు మిగతా చూస్తే ఆ శాంతి లేదు. ప్రపంచ దేశాలన్నీ భారతదేశం హిందూ ధర్మం వైపు చూస్తూ ఉన్నాయి. కాబట్టి మనందరం హిందూ ధర్మాన్ని ఎలా ఆచరిస్తున్నామో ప్రతి ఒక్కరికి తెలుసు. చెట్టును పూజిస్తాం, పామును పూజిస్తాం, అలాగే వానదేవుడు వాన నీళ్లను పూజిస్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రకృతితో సంబంధం పడ్డటువంటి మన ధర్మమే హిందూ ధర్మం. కాబట్టి దీని గురించి ప్రతి ఒక్కరూ మనం మన పిల్లలకు తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ ఉన్నారు. ఈ ఒక్కటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మన భాస్కర్ గాని ఈ సంస్థ కానీ ఆర్ఎస్ఎస్ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. ఈరోజు మన కలిగిరిలో హిందూ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ 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 డాక్టర్ కోట సునీల్ కుమార్ స్వామి గారికి మరియు అలంకరించినటువంటి పెద్దలకు ఈ యొక్క కార్యక్రమానికి కలిగిరి మండలం తరఫున వచ్చినటువంటి అక్కలకు చెల్లెలకు పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. పెద్దలు చెప్పారు, మన భారతదేశానికే ఆత్మ ప్రాణంగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ స్టార్ట్ చేసి 1925 స్టార్ట్ చేశారు. ఈ సంవత్సరం సుమారు 100 సంవత్సరాలు అయింది. 100 సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా నాకు తెలిసి గత 3-4 నెలల నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు మన కలిగిరిలో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం మనందరం కూడా సంతోషకరం. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరం కూడా హిందువులు ఒకరికొకరు వచ్చేసి సోదరి స్వభావంతో ఉండాలా. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా హిందూ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా మన పరిసరాల్లో ఉండేటటువంటి ప్రతి ఒక్క గుడుల్లో చేసి మనం బాగు చేసుకుంటే మంచిదనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాల్ని ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కండక్ట్ చేస్తున్నారు. ముందు కూడా ఇటువంటి కార్యక్రమాల్ని మన కలిగిరిలో కండక్ట్ చేయాలని చెప్పేసి ఈ యొక్క కమిటీ సభ్యులందరూ కూడా నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ప్రజలకు కూడా ధన్యవాదాలు. నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన ప్రజలకు, హిందూ ధర్మ పరిరక్షకులకి అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా మన సమర్థతా సేవా ఫౌండేషన్ ఎస్ఎస్ఎఫ్ వీళ్ళ ముఖ్య ఉద్దేశం సనాతన ధర్మాన్ని పరిరక్షించడం. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా కొత్త గుళ్ళు కట్టించడం కావచ్చు, లేదా శిథిలావస్థలు రినోవేట్ చేయించడం కావచ్చు, ప్రజల్ని హిందూ ధర్మం వైపు నడిపించడం కావచ్చు, ఆ కల్చర్ని ప్రమోట్ చేయడం, ప్రజల్లో ఆ సంస్కృతిని ఒక అవేర్నెస్ని కలగజేయడం ఇలాంటి ముఖ్య ధర్మాలు ఉన్నాయి. ఈ యాక్టివిటీస్ చేయాలంటే వాస్తవంగా టైంతో పాటుగా అంటే జనగా చిన్న ఇష్యూస్ టైం స్పెండ్ చేయడం చాలా కష్టపడదు. అట్లాంటిది ఆ సనాతన పరిరక్షణ కోసం వాళ్ళ టైం కేటాయించి కొత్త వాళ్ళ ఖర్చుతో కూడా చేసుకుంటూ ఈ ధర్మాన్ని పరిరక్షించాలని చేస్తున్నందుకు వాళ్ళందరికీ నా బెస్ట్ విషయం తెలియజేస్తూ అందరికీ ఈ
కార్యక్రమాలకు పాటుపడుతున్న వాళ్ళందరికీ కూడా మా సైడ్ నుంచి కూడా మేము చేయగలిగే ప్రోత్సాహం కావచ్చు, మా సపోర్ట్ కూడా ఖచ్చితంగా మా సైడ్ కూడా ఇస్తాము. ఇక భవిష్యత్తులో కూడా ఇక్కడ కావచ్చు ఎక్కడ పండించినా కానీ నా సైడ్ నుంచి నేను సపోర్ట్ ఇవ్వగలుగుతుంది సభాముఖంగా తెలియజేస్తూ అందరికీ మరొకసారి మా పరిస్థితి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. అయోధ్యాపతి రామచంద్రకి, సీతామాతకి, లక్ష్మణ స్వామికి, పవన సుత హనుమానికి రాముడు స్మరించుకున్నాం. రకరకాల దురలవాట్లు వస్తున్నాయి, మత్తు మందులు వచ్చాయి, డ్రగ్స్, గంజాయి, 10th క్లాస్ పిల్లల బ్యాగులో గంజాయి బంగారు ప్యాకెట్లు ఉంటున్నాయి. కానీ ఇవి మంచి అలవాటు మన పిల్లలకు మనం నేర్పించాలా. ఇవన్నీ వస్తేనే దేశం బాగుపడుతుంది. ఇలా చాలా విషయాలు మనం కాస్త అప్పుడప్పుడు కలుస్తూ మన గ్రామాల్లోనే వారాన్ని ఒకసారి కలుసుకుంటారు. కేవలం భజననే కాకుండా కొన్ని మంచి విషయాలు మాట్లాడుకుంటా మన ఊళ్ళో మన వెళ్ళేస్తున్నారు, మన బయట ఉంది, గుడేట్ ఉంది, మనం ఏం చేయగలం, చెట్లు నాటుకోవచ్చా, మన ఊళ్ళో నీళ్ళు ఎట్లా ఉన్నాయి, ఇట్లాంటివి మనం మాట్లాడుకుంటూ ఉంటే మన చేతలేని చేస్తూ ఉంటే అప్పుడు చేస్తే బాగుపడుతుంది. కేవలం భజన లేకపోతే గుడికి వెళ్ళడం భక్తి ఒకటే సరిపోదు. భక్తి ఒకటి ఆచరణ చేసేది అలవాటు కావాలా. అది గుర్తు చేసుకోవడం మనం ఇప్పుడు కలిసాం. మనందరం కనుక సమిష్టిగా ప్రతి ఊళ్ళో అట్లా ప్రయత్నం చేసి ఒకటిగా ఉండి మంచి విషయాలు మాట్లాడుకుంటూ అమలు చేసినట్లయితే రాబోయే 20 ఏళ్లలో దేశానికి ఏదైతే 100 ఏళ్ళు వస్తాయో స్వతంత్రం పూర్తి వచ్చిన తర్వాత అప్పటికైనా మంచి దేశంగా తయారవుతుంది. ఆ దిశలో ఆలోచించి మనందరంగా మన దేశాన్ని, మన ఊరిని, మన ఇంటి కేంద్రంగా బాగు చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ప్రయత్నం చేద్దాం. అటువంటి మంచి బుద్ధిని ఆ పరమేశ్వరుడు, ఆ శ్రీరామచంద్రుడు అందరూ కూడా ప్రసాదించాలి. జై హింద్. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఓం శ్రీ హనుమత్పరబ్రహ్మణే నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. హరి ఓం శ్రీ విజయదుర్గాపరాదేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతృభ్యో నమః, పితృభ్యో నమః. శ్రీ విజయదుర్గాపరాదేవ్యాభ్యో నమః. ప్రధాన వక్తకి ఇచ్చినటువంటి 45 నిమిషాలు, ఉపవక్తకి ఇచ్చినటువంటి 10 నిమిషాలు కొంచెం మార్పు జరిగింది కాబట్టి వారు తీసుకున్న సమయానికి అనుగుణంగా నేను 10 నిమిషాలు కార్యక్రమాన్ని ముగించడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. శుభభవతు. మనమంతా ఎవరమండి? అందరూ చెప్పండి. అస్సలు వినపడతారా? గట్టిగా, ఇంకా గట్టిగా, మొత్తం కలిగినంత వినపడాలి. ఎవరి బిడ్డలో? గట్టిగా 1 గంట అయిపోయిందా కడుపులో అట్లా పరిగిస్తా ఉంటాయి. ఎట్లుంటుంది పరిస్థితి? ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఉదయం దానికి మత్తు. అది మళ్ళీ మనం మాట్లాడితే ధ్యానంలో ఉన్నాం అనుకుంటాం. ఎవరైనా కాడి వస్తుంది ప్రశాంతంగా. మధ్యాహ్నం అది లేకపోతే మళ్ళీ మాట వింటుందా? ఉదయం మత్తులో నిద్రపోయాం, మధ్యాహ్నం అయ్యేసరికి తిరగకపోతే మైకంతో నిద్రపోతాం. కాబట్టి జాగ్రత్తగా దానికి కూడా న్యాయం చేయాలి కదా. కాబట్టి ఎవరు పెట్టాలో మనమంతా మళ్ళీ వినపడ్డా గట్టిగా ఒక్కసారి గట్టిగా కలిగిరి మహాక్షేత్రం. నేను ఈ క్షేత్రానికి రావడానికి ముందు ఒకసారి అసలు దీని పూర్వాంతరాలు ఏంటో చక్కగా చూసుకుంటే ఒకానొక సందర్భంలో ఈ ప్రాంతంలో ఈ కొండల మధ్య అనేకమైనటువంటి కలే చెట్లు ప్రధాన కేంద్రంగా ఈ ప్రాంతంలో అనేక మందికి ఆయుర్వేదంగా కావలసినటువంటి సమృద్ధిని ప్రసాదించినటువంటి క్షేత్రం కాబట్టి ఇది కలిగిరి అనేటువంటి ఒక నామం వచ్చిందని విన్నాను నేను. చాలా ఆనందం. సరే, సంరక్షించుకోవడానికి ఏముంది మన దగ్గర? ఇప్పుడు అవన్నీ వృక్ష సంపద కావాలి, చుట్టూ ఉన్న మనుషులు సంతోషంగా ఉండాలి కదా. మరి దీన్ని సంరక్షించుకోవాలంటే ఏం చేయాలి అని అడిగితే
గ్రామంలో ఒక తల్లి మనకు రక్షగా ఉంటే బాగుంటుంది కదా అని ఆ తల్లిని మనం స్థాపన చేసుకుని ఆవిడని కలిగిరి అమ్మగా ప్రతిష్టాపన చేసుకుని ఆ తల్లి ద్వారా ఈ కేవలం కలిగిరి గ్రామంలో కాకుండా కలిగిరి ప్రాంతం చుట్టుపక్కల ఉండేటటువంటి మండలాలు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటూ అందరికీ అనేకమైనటువంటి శుభాలు జరగడానికి ప్రధానమైనటువంటి కేంద్రంగా ఈ కలిగిరి ఉండడం మనం చేసుకున్న అదృష్టం ఇవాళ. అందుకే కలిగిరి వాసులు ఎప్పుడు నిత్యం అదృష్టం చేసుకున్న వాళ్ళు ఉంటారు, నిత్యం అదృష్టం చేసుకున్న వాళ్ళు ఉంటారు. బాగానే ఉంది. అమ్మ మనకు అక్కడ నేను ఉన్నాను మరి నువ్వు నా కోసం ఉన్నావా అని అడుగుతున్నావా? నేనున్నా, నా కోసం నువ్వు ఉన్నావా? ఉన్నావా? ఏం చేస్తున్నావు అమ్మకి? అయ్యా అమ్మకి ఏం చేస్తున్నావా? ఏమి చేయట్లేదా? ఏం చేయట్లేదా? తగ్గా కొట్టలేదా? పూజ చేస్తున్నావా? జాతర చేస్తున్నామా? శ్రద్ధగా చేస్తున్నామా? బంధువులతో కలిసి చేస్తున్నామా? ఇంటి వాళ్ళతో కలిసి చేస్తున్నామా? మన పిల్లలతో కలిసి చేస్తున్నామా? చెప్పడం ఎవరు? పిల్లలతో కలిసి చేస్తున్నామా? మన పిల్లలందరికీ చెప్తున్నామా? ఇదిగో భవిష్యత్తు కాలంలో ఈ అమ్మవారిని ఆరాధన చేసుకుంటే మన జీవితంలో మనకు లోటు లేకుండా ఆరోగ్యంతో సంపూర్ణంగా ఉంటామని మన పిల్లలకి చెప్పామా? ఇంటి లోపల 4 గదులు ఉంటే తండ్రి ఒక గది, తల్లి ఒక గది, బిడ్డ ఒక గది, ఎవరి మొబైల్ వాడవి. ఆయనేమో వృత్తి, ఆవిడేమో సీరియల్, ఆయనేమో గేములు. నిజమా కాదా? వంట చేస్తూ ఉంటాం, సీరియల్ వస్తుంది. ఇప్పుడు అర్జెంట్గా ఏం చేయాలి మనం? అర్జెంట్గా ఏం చేయాలి? అది సినిమాలో పెట్టేసి మాడితే తినేది మొగ్గులు కదా, తర్వాత ముందర అయిపోవాలా? పోనీ ఆ మొబైల్లో చూస్తాను అయిపోయిందంటే పర్వాలా? ఏదో అత్యవసరమైన సమావేశం లాగా ఎక్కడికో చూడండి ప్రోగ్రామ్ వెళ్తాం మనం, వెళ్ళి అర్జెంట్గా ఇంటికి ఫోన్ చేస్తాం, ఏదో గొప్పమని వెళ్ళాడు అక్క ఆ సీరియల్ ఏమైందండి అంటే నేను చూడలేదు ఇవాళ, నేను మిస్ అయిపోయానే. దేవాలయం దగ్గరికి వెళ్ళి క్యూలో నిలబడిన 1 గంట తర్వాత వెంటనే ఫోన్ చేసి అడిగే ప్రశ్న ఇది. ఆ శ్రద్ధ, ఆ ఆలోచన మనం భగవంతుని పైన కేటాయిస్తే ఇవాళ మన ప్రాంతంలో నేను సుభిక్షంగా సంతోషంగా చెప్తూ ఉన్నా, కరోనా వచ్చినా సరే గ్రామాల మధ్య, ప్రత్యేకించి కలిగిరి వంటి అనేక ప్రాంతాల మధ్య మన పెద్దలు ఏర్పరిచినటువంటి విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో, మామిడి ఆకులు కావచ్చు, వేప కొమ్మలు కావచ్చు, వేపాకులు కావచ్చు, ఇంటింటా కట్టుకున్న వాడికి ఎవరికి ఇక్కడ ఎక్కడ కూడా పొరపాటున కరోనా రాలా. చాలా మందికి గ్రామాలలో ఎవరికి కరోనా లేదు. కరోనా వచ్చిన వాళ్ళంతా ఎవరైతే పట్టణ స్థాయిలో ఉన్న వాళ్ళకే కానీ గ్రామీణ వ్యవస్థలో లే. కారణం ఏంటంటే మన పూర్వీకులు మనకు చెప్పినటువంటి యథాతథమైనటువంటి ధర్మాన్ని మనం సక్రమంగా ఆచరించడం, మన పెద్దవాడు ఏం చెప్పారో అది వినడం. పిల్లలు ఎలా తయారైపోయారు ఈ మధ్య? అమ్మా నీకేం తెలియదు, ఉండమ్మా. ఓహో, నువ్వేమో చిన్న వయసు నుంచి పెరుగుతున్నావు, వాళ్ళేమో అప్పుడే భూమి నుంచి ఉట్టిపడ్డారు కాబట్టి నీకు తెలిసినంత ఆ పిల్లలు పెద్దవాళ్ళకి తెలియదు. వాళ్ళు కూడా ఈ వయసులోనే వచ్చారన్న ఆలోచన మనకు కల్పింపజేసేటటువంటి వ్యవస్థ హిందూ ధర్మము. ఎంత గొప్పదో చూడండి. 14 రోజులకు ఒకసారి ఏకాదశి మహాపర్వదినం అన్నాడు. 14 రోజులకు ఒకసారి ఏకాదశి మహాపర్వదినం అన్నాడు. ఎవరైనా ఉపవాస దీక్ష చేస్తూ వెళితే, ఉపవసించడం అంటే ఏంటి? ఏది ఉపవసించడం అంటే? ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉడికించిన ఆహారం తినకుండా లీటర్ పాలు, 2 లీటర్ల పాలు, 5 కేజీల ఫ్రూట్లు, అదే ఉపవాసం. అది కాదు కదా. ఉపవసించడం ఏంటి? శక్తికి తగినట్టుగా మన శరీరానికి ఎంత మిత ఆహారం తీసుకుంటే భగవంతుడి చెంతకు వెళితే మన మనస్సు ఉత్సాహం అవుతుందో అంత మాత్రమే స్వీకరించి ఆ భగవంతుడి చెంతకు వెళ్ళి మన మనస్సుని ఆయన చెంత సమర్పించి ఆయన దగ్గరికి ఉపవాసము, ఆయన దగ్గరికి చేరి నాకు కావలసినటువంటి సంపూర్ణమైన అనుగ్రహాన్ని ప్రసాదించమని అడిగేటటువంటి అద్భుతమైనటువంటి ఈ ఉపవాస దీక్ష ఏదైతే ఉన్నదో
14 రోజులకు ఒకసారి పెట్టారు. ఎందుకు పెట్టారో తెలుసా? కంపెనీలు ఉంటాయి చూడండి, కంపెనీలలో మెషినరీ హాలిడేస్ అని ఇస్తారు. సంవత్సరంలో ఒకసారి 3 రోజులు హాలిడే ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే ఆ మెషిన్ ఏదైతే ఉందో ఆ సంవత్సరం అంతా పనిచేసి లోపల భాగాలంతా అరిగిపోయి ఉంటాయి. 3 రోజుల పాటు ఏం చేస్తారు? వాటిని ఆ అరిగిపోయినటువంటి వాటిని కూడా మళ్ళీ తీసి కొత్తగా వేస్తారు. దానికోసం 3 రోజులు ఏం చేస్తారు? హాలిడే ఇచ్చేస్తారు, వాళ్ళకి సెలవు ఇచ్చేస్తారు. శరీరానికి కూడా ప్రతి నిత్యం నిరంతరం పనిచేస్తుండే ఉండేటువంటి జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఆ జీర్ణ వ్యవస్థకి 14 రోజులకు ఒక్కసారి పెద్దవాళ్ళు ఏం చెప్పారు? కొద్దిగానైనా ఆహారం తగ్గించు అని చెప్పారు. తగ్గించడం వల్ల ఏం జరిగింది? ఆయుష్ పెరిగింది. 120 ఏళ్ల పాటు పెద్దవాళ్ళు ఆ రోజుల్లో బతికారంటే కారణం ఏమిటంటే ఇదే కారణం. ఈ ఉపవసించేటటువంటి దీక్ష. గురువారం 3 వస్తే సాయిబాబా కోసం ఉపవాసం, శనివారం 3 వస్తే వెంకటేశ్వర కోసం ఉపవాసం, సోమవారం చూస్తే మనకి ఈశ్వరుడు కోసం ఉపవాసం, మంగళవారం రావడానికి ఆంజనేయ స్వామి ఉపవాసం. మన శాస్త్రాలు చెప్పలేదు ఆ విషయం. కడుపు నిండా తిను, ఈ దేశం కోసం నిలబడు, ఈ దేశం కోసం నిలబడు, ఈ ధర్మం కోసం నిలబడు. పొరపాటున కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి ఎంత కాలం బ్రతుకుతామనేది ఆలోచించు. బ్రతికినంత కాలం ఈ ధర్మం కోసం ఎలా నువ్వు నిలబడతామనేది ఆలోచించు. కానీ తాయిలో ఇంకో 50 ఏళ్ళు బతుకుతాం, లేదంటే ఏ విధంగా కూడా ఇంకో 50 ఏళ్ళు బతుకుతాం అనేటటువంటి ఆలోచన కంటే బతికున్న నాడు నీ దేశం కోసం, నీ వ్యవస్థ కోసం, నీ గ్రామం కోసం, నీ వ్యక్తుల కోసం, నీ చుట్టూ ఉన్నటువంటి పరివారం కోసం ఎంత మాత్రం నువ్వు బ్రతుకుతున్నావు అనేటటువంటి విషయాన్ని స్పష్టం చేసుకుంటే మరుసటి జన్మ ఉత్తమమైనటువంటి జన్మ ఏ లోటు లేకుండా సంతోషంగా పోతాం. అంతేగాని 10 మందిని బాధ పెట్టేటటువంటి మనస్సుతో ఏం కూడదు తింటే ఏమి, ఏం తినకపోతే దానివల్ల బ్రతికినా ఒకటే, బ్రతకపోయినా ఒకటే. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక్క విషయం, ఎదుటి వ్యక్తిని బాధ పెట్టకూడదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం, ఎదుటి వ్యక్తిని బాధ పెట్టకూడదు. మన కంటి ముందర ఎవరు కనిపించినా సరే అంత ప్రసాదం. వాళ్ళకి ఎవరైనా ఆకలితో ఉన్నారు, పాప ఇబ్బంది పడుతున్నారు, కడుపు నిండా పెట్టండి. అమ్మవారి సాక్షిగా చెప్తున్నా, నేను దాదాపుగా అమ్మవారి ఉపాసన చేసినటువంటి నా ఉపాసనలో నా అనుభవాన్ని చెప్తున్నా. పక్కవాడి కడుపు నింపితే ఖచ్చితంగా అమ్మవారు కనిపించి తీరుతారు, రాములు వారు కనిపించి తీరుతారు. ఇందులో తిరుగులేదు రాసుకోండి, తిరుగులేదు రాసుకోండి. ఎప్పటికైనా అంత ఇబ్బంది కలిగిందంటే ఆ ఇబ్బందిని గుర్తించి మన కడుపు నిండా పెట్టడమే మన ధర్మం. ఇది ప్రత్యేకంగా మీరంతా గుర్తుపెట్టుకోవాలి. మీ ప్రాంత వాసులంతా కూడా చేసుకున్న వాళ్ళ అదృష్టం. మంచి సస్యశ్యామలమైనటువంటి వాతావరణం మధ్యలో ఉన్నారు మీరంతా కూడా. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ఒక అరగంట మనం సమయాన్ని భగవంతుడికి కేటాయించలేమా? అరగంట కేటాయించలేమా? ప్రశాంతంగా ఒక్క అరగంట కూర్చోగలిగితే అమ్మా జీవితంలో మరణ రహస్యం చెప్పి ముగించేస్తా, మరణ రహస్యం చెప్పి ముగించేస్తా. మన పెద్దవాళ్ళంతా కూడా ప్రాణాయామం అనేటటువంటి ఒక పెద్ద విశేషమైనటువంటి గొప్ప విశిష్టమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించారు. ప్రాణాయామం చేసుకోమని చెప్పి. ఏమిటి ప్రాణాయామం అంటే? శరీరం లోపల గాలిని బంధించడము, గాలిని బంధించడం. ఏది గాలి బంధిస్తే శరీరానికి ఏమో ఉపయోగపడుతుంది అని అంటే, ఇదిగో లోపల ఉన్నటువంటి సుషుమ్న నాడి అనేటటువంటి ఒక నాడి ఏదైతే కుండలిని అనబడేటటువంటిది ఏదైతే ఉందో ఆ శక్తి జాగృతం అవుతుంది అన్నాడు. ఎక్కడ ఉంటుంది అది? పిరుదు భాగం దగ్గర మూలాధారము అనబడేటటువంటి ఒక చక్రం ఉన్నది. అక్కడి నుంచి 7 చక్రాలు ఉన్నాయి. ఆ 7 చక్రాలతో పాటు 3 గ్రంథులు ఉన్నాయి. వీటినన్నింటినీ విభేదించుకుంటూ పోతూ ఈ జీవితంలో నాకు ఎవరు కూడా బంధువులు కాదు, నేను ఎవరిని కూడా బంధువుని కాదు. రేపటి రోజు నేను ఈ శరీరాన్ని విడిస్తే మరుసటి జన్మలో అక్కడే పుట్టినా కూడా, ఆ ఇంట్లో పుట్టినా కూడా నాకు పూర్వజన్మ విషయం తెలియదు కాబట్టి, నేను ఆ ఇంట్లో పుట్టినా నాకు పూర్వజన్మ వాసన రాదు కాబట్టి, నేను ఉన్ననాడు బ్రతకడం అనేటటువంటిది ఏది జరిగిందో భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి ప్రకారం ఈ హిందూ ధర్మం కోసం పోరాడుతూ ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం దాకా అనేక మంది తపస్సు చేసినటువంటి యోగులు తపస్సు చేసి మహాత్ములు విశేషమైనటువంటి తపస్సులతో ఈ దేశం మొత్తం మీద కూడా జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి పూజల కారణం చేత వచ్చినటువంటి వెలుగు కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు చూస్తున్నా కూడా ఆ చూసిన చూపుగా భారతదేశాన్ని చూస్తుంటే ఒక దేదీప్యమానమైనటువంటి వెలుగు కనిపిస్తుందట. కారణం మన మంత్రశక్తి, మనం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు, మనం నిత్యం నడుస్తున్నటువంటి ఆ ధర్మం ఏదైతే ఉన్నదో ఆ ధర్మానికి ప్రతీక అయినటువంటి శక్తి. కాబట్టి ఆ నాడి ఏదైతే ఉన్నదో నిదానంగా ఇక్కడికి వచ్చి చేస్తుందట. దాన్ని బ్రహ్మకపాల ప్రాంతం దగ్గరికి వచ్చినప్పుడు సహస్రారం ఉంటారు. ఇది దాని కారణం ఏంటంటే
మన మరణాన్ని మనము సులువుగా వదిలేటటువంటి ప్రయత్నం జరగడమే ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాణాయామ స్థితి. అది హిందూ ధర్మంలో మాత్రమే ఉన్నదండి. ఈ ధర్మం గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, మరణించే కాలంలో మన శరీరము 1000 తేళ్లు పుట్టినంత నొప్పి పుడుతుందట. ప్రాణం పోవడానికి 1000 తేళ్లు పుట్టినంత నొప్పి పోతుందట. నా నొప్పి పుట్టకుండా ఉండేందుకు తాను ఏర్పరిచినటువంటి విషయాలే ఈ ప్రాణాయామాలు, ఈ యోగా, ఈ చేసేటటువంటి ధ్యానం, ఇవన్నీ కూడా. అమ్మా, హిందూ ధర్మంలో చెప్పుకుంటూ పోవడం మొదలు పెడితే అది ఒక సముద్రం. దాని గురించి చెప్పాలంటే ఉదయం ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా 9 గంటల కార్యక్రమం మొదలు పెట్టిన 3-4 దాకా కూడా కొనసాగించుకుంటూ పోతున్నా కూడా శ్రద్ధగా వినాలని తెలుసుకునేటటువంటి అత్యంత అద్భుతమైనటువంటి, అత్యంత విశేషమైనటువంటి, వేదమానమైనటువంటి, అత్యంత గొప్పదైనటువంటి సంస్కృతి హిందువుది. కాబట్టి నేను హిందువుని, నేను అందరికీ బంధువుని, నేను హిందువుకే బంధువుని. ఎందుకంటే ఈ దేశం మొత్తం మీద కూడా ఇవాళ మతం మారుతున్నామని, మతం మారిన ప్రతి ఒక్కరు కూడా పెద్దలు చెప్పినట్టుగా పూర్వంలో వాళ్ళంతా ఈ ఇంటికి సంబంధించిన వాడే, ఈ కుటుంబానికి సంబంధించిన వాడే, ఈ ధర్మానికి సంబంధించిన వాడే పొరపాటున తప్పు చేసి వెళ్ళారు. ఇవాళ వాళ్ళు చేసినటువంటి తప్పులు తెలుసుకుంటున్నారు. అక్కడ పోయిన దగ్గర నుంచి సంపాదనలో దశాంశాలు అడుగుతున్నారని చెప్పి బాధపడుతున్నారు. వెనక్కి రావాలంటే పిలిచేవాళ్ళు లేక బాధపడుతున్నారు. మాటిస్తారా? ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కలిగిరికి ప్రతినిధులు మీరంతా, కలిగిరి మండలానికి ప్రతినిధులు మీరంతా. రేపటి నుంచి మీ చుట్టుపక్కల ఎవరైతే పొరపాటున తెలిసి తెలియక హిందూ ధర్మానికి, సంస్కృతికి అత్యంత విశిష్టమైనటువంటి బొట్టును మర్చిపోయారు, హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఆహారం తీసుకోవడం మర్చిపోయారు, హిందూ ధర్మానికి సంబంధించి అందరితో కలిసి సమైక్యంగా తీసుకోవాల్సినటువంటి ఆ యొక్క ప్రేమ ఆప్యాయతను మర్చిపోయారు. వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకొచ్చి, వాళ్ళందరినీ మనతో పాటు కూర్చోబెట్టి, వాళ్ళందరినీ మనలో భాగస్వామ్యాలు చేసి, వాళ్ళందరూ ఆయన నువ్వు కూడా మానవాడి గుర్తు చేస్తూ, నీ తరం ఒక్కసారి చూసుకో, ఇప్పటికి కూడా నీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి పటం ఉంది, తీసేస్తే ఆయన బాధపడతాడని నువ్వు మతం కూడా ఇంకా పెట్టుకున్నావు అంటే నీ మనసులో ఇంకా హిందుత్వం ఉంది. రమ్మని చెప్పి వాళ్ళందరినీ ఆహ్వానించవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. చేస్తామన్న వాళ్ళు చేతులెత్తండి, మనస్ఫూర్తిగా చెప్పాలి. నేను అమ్మవారితో నమ్మకంగా చెప్పొచ్చా, ఇక్కడ చాలా మంది చేస్తారని నమ్మకంతో. ఎందుకంటే సాక్షిభూతుడు సాక్షాత్ శ్రీరామచంద్రుడు. గట్టిగా చెప్పాలి, చేతులెత్తి. మేమంతా కూడా హిందూ ధర్మం కోసమే నడుము కడతామన్న వాళ్ళు గట్టిగా చెప్పండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సాక్షాత్ శ్రీరామచంద్రుడు ఈ దేశాన్ని పూర్తిగా నడిపించి అందరికీ కూడా ఒక శక్తివంతమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చి, విష్ణు సహస్రనామ పారాయణ ఏదైతే ఉన్నదో 1000 నామాలు ఒకసారి జపించలేని వాడికి 3 పర్యాయాలు శ్రీరామ రామ రామే 20 రామే మనోరమే సహస్రనామ దౌర్బల్యం నామనామని చేసినంత మాత్రం చేత, 3 పర్యాయాలు చేసినంత మాత్రం చేత సహస్రనామం చెప్పగలిగినటువంటి శక్తివంతుడు, సమగ్రుడైనటువంటి సాక్షాత్ శ్రీరామచంద్రుని యొక్క వేదికలో మనమంతా చెప్పుకున్నాం. మాట మీద ఉంటాం. ఈ ప్రాంతంలో ఉండేటటువంటి వారందరినీ కూడా మనవారిగా మనం దగ్గరికి తీసుకుంటాం. ఇంత విశేషమైనటువంటి కార్యక్రమంలో నాకు ఇవాళ భాగస్వామ్యాన్ని ఇచ్చి, ఇంత అద్భుతమైనటువంటి ఈ కలిగిరిలో నేను కూడా మీ అందరితో భాగంగా నిలబడినటువంటి ఈ సందర్భంలో నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చి నాకు ఈ 4 ముక్కలు చెప్పడం ద్వారా మీ అందరికీ శుభాన్ని చేకూర్చినటువంటి నా తల్లిదండ్రులకి, నా గురువుకి, మా అమ్మవారికి శాస్త్రాంగ పాద నమస్కారాలు చేసుకుంటూ హరి ఓం తత్సత్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. హరి ఓం.